మీరేమో అభివృద్ధి అంటున్నారు. మీ ప్రత్యర్థులేమో కమిషన్ల కోసమే చేశారని చెప్పి కరపత్రాలు పంచిన సందర్భాలు కూడా రాజమండ్రిలో ఉన్నాయి. మీరే చెప్తా ఉన్నారు కరపత్రాలు వాళ్ళు పంచుతున్నారని. నేను అదే అడుగుతున్నా, స్పెసిఫై చేయండి. పలానా దాంట్లో పలానా కమిషన్ పలానా వాడి దగ్గర నుంచి తీసుకున్నానని ప్రూవ్ చేయండి. ప్రూవ్ చేస్తే నేను ఛాలెంజ్ చాలాసార్లు విసురున్నా. 25% కాదు, 1% కాదు, 0.5%. ఇగో పలానా వాడి దగ్గర ఈ డబ్బులు తీసుకున్నాం, ఇగో ఇది ప్రూఫ్ అని చూపిస్తే రాజకీయాలు వదిలేస్తా, ఊరు వదిలేసి వెళ్ళిపోతానని డైరెక్ట్గా ఎవడేం చెప్తాడండి ఇట్లాగా? ఇంత డేర్గా ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నానంటే నాలో ఎంతో కొంత నిజాయితీ ఉంటేనే కదా మాట్లాడుతాను, లేదా మాట్లాడగలుగుతాను. అంటే గత 5 సంవత్సరాలుగా మీరు ఇదే రాజమండ్రిలో ఎంపీగా ఉన్నారు. అంటే మీరు ఈ గత 5 సంవత్సరాల్లో కూడా ఓన్లీ రాజమండ్రి మీదే స్పెషల్ ఫోకస్ పెట్టారు. అంటే ఇప్పుడు మళ్ళీ అంటే అసెంబ్లీకి వెళ్ళే ఉద్దేశంతోనే ఫ్యూచర్ ప్లాన్ కోసమే మీరు రాజమండ్రి మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు. అంటే రాజమండ్రిలో పుట్టానండి, ఇదే ఊర్లో పుట్టా, ఇదే ఊర్లో పెరిగిన తర్వాత జనరల్గా నా ఊరిని నేను అమితంగా ప్రేమిస్తాను, రాజమండ్రిని నేను అమితంగా ప్రేమిస్తున్నాను. మరి ప్రేమించినప్పుడు నా ఊరిని నేను మార్చాలనే ఒక దృఢ సంకల్పం ఉంది. అలా అని మిగతా నియోజకవర్గాలను నెగ్లెక్ట్ చేసినట్టు కాదు. మిగతా నియోజకవర్గాల్లో ఆల్రెడీ ఎమ్మెల్యేలు ఉన్నారు, స్థానికంగా వైఎస్ఆర్ మా పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు వాళ్ళ రోల్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక్కడ రాజమండ్రి సిటీలో ఎమ్మెల్యే లేరు కాబట్టి సిటీ రూరల్ పైన కొంత స్పెషల్ ఫోకస్ పెట్టడానికి నాకు అవకాశం ఉంది. సో ఆ ఫోకస్ పెట్టాను. సో రాజమండ్రిని ఇంకా ఎక్కువ ప్రేమిస్తాను కాబట్టి దీన్ని ఇంకా అభివృద్ధి చేశాం.